వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఫస్ట్ నేను స్టార్ట్ అయిపోయాను. ఇవాళ ఏంటి సర్ప్రైజ్ అనేది టైటిల్లో మీకు తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అదే మై పినియన్ పెట్టిందిగా, మై పినియన్ పిలిస్తే నేను అత్తయ్య అని పిలవాలి కాబట్టి అది రిలేషన్. సో వాళ్ళకన్నా కొంచెం ముందు వచ్చేసాను ఆఫీస్ నుంచి, రెడీగా ఉన్నాను. సో నాకన్నా మా అత్తయ్య వాళ్ళు ఎంత రెడీగా ఉన్నారు అంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది. జ్యోతి చెప్పొద్దు అని చెప్పి. జ్యోతి ఏం చేస్తున్నావు? సో మా బాస్ బేబ్ వస్తున్నాడు, విచ్ ఇస్ 3rd month వాడి. ఇది మా ఇంట్లో మమ్మీ అమ్మమ్మ అయ్యింది. కేక్ అన్ని రెడీ ఉన్నాయి. వి ఆర్ జస్ట్ వెయిటింగ్. డెకరేషన్ అన్ని వి విల్ స్టార్ట్. ఓకే, ఆఫ్టర్ డెకర్ ఓపెన్ చేస్తాం. బాస్ బేబీ వస్తున్నాడు అని చెప్పి మళ్ళీ రెడీ చేసి పెట్టారు. 3rd monthలో వీళ్ళ ఇంటికి వస్తున్నారు సారు. వెల్కమ్ బేబీ. ఒక పక్కేమో అత్తయ్య వంట ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది. అత్తయ్య నువ్వు ఎప్పుడు వంటగదిలోనే ఉంటావని అడుగుతున్నారు అందరూ. ఉందా లేదా అన్నట్టు అలా వచ్చి వెళ్ళిపోవాలి, అదే మ్యాజిక్. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వ్లాగ్ చాలా స్పెషల్గా ఉండబోతుంది. ఎందుకంటే నేను పిన్ని వాళ్ళ ఇంటికి నిద్రకి వెళ్తున్నాను. 3వ నెల వచ్చేసిందనమాట. సో 3వ నెల వచ్చాక మనము నిద్రకి వెళ్ళాలి. సో ఫస్ట్ నెలలో మొదటి నెలలో నేను భాగ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను నిద్రకి. సో ఆఫ్టర్ దట్ 3వ నెల పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. పిన్ని వాళ్ళ ఇంటికి లాస్ట్ టైం నాకు నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు 5th monthలో వెళ్ళాను అనమాట నిద్రకి. అగైన్ నౌ ఐఎమ్ గోయింగ్. సో ఎగ్జైటెడ్, ఎందుకంటే ఫస్ట్ టైం మేము బాబుతో వెళ్తున్నాము. సో వీడు అల్లరి చేస్తాడా, ఉంటాడా లేదా, ఏంటి నాకు సపోర్ట్ చేస్తాడా లేదా ఏంటి అన్నది చూడాలి. యాజ్ ఆఫ్ నౌ ఇంకెక్కడికి తీసుకెళ్ళలేదు. మొన్న మేము భాగ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము, బయట మైసూర్కి వెళ్ళే ముందు, దెన్ మైసూర్, దెన్ మళ్ళీ ఇల్లు, అంతే. ఇప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి. సో లిటిల్ ఎగ్జైటెడ్, కొంచెం నర్వస్, కొంచెం టెన్షన్ కూడా ఉంది. ఎందుకంటే న్యూ బోర్న్స్ కొంచెం చాలా సెన్సిటివ్గా ఉంటారు కదా. లైక్ కొన్ని క్లైమేట్స్ వాళ్ళకి అడ్జస్ట్ అవ్వాలి, హ్యూమిడిటీ అండ్ సడన్ క్లైమేట్ చేంజెస్ ఎలా రియాక్ట్ అవుతారన్నది తెలీదు. సో ఇప్పుడు ఈ చింపిరి జుట్టుతోనే నేను లైక్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. మీ అందరితో మాట్లాడుతూ కంటిన్యూ చేస్తూ ఇవన్నీ కూడా మెమోరీస్గా నేను వ్లాగ్గా షూట్ చేస్తున్నాను. అండ్ బై ద వే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు, అక్కడి నుంచి జాయిన్ అవుతా అని చెప్పారు. సో ఇవాళ హరిని స్కూల్ నుంచి వచ్చేసాక హరిని రెడీ చేసేసి, బాబు రెడీ అయిపోయాక నేను, బాబు, హరిని అండ్ అత్తయ్య మావయ్య వస్తున్నారు నన్ను అక్కడ డ్రాప్ చేయడానికి. ఎందుకంటే శివ అక్కడి నుంచి ఆఫీస్ నుంచి అటు జాయిన్ అయిపోతున్నారు. ప్రతిసారి నేను వ్లాగ్స్ చేస్తున్నా కదా, ఏదో ఒక వ్లాగ్లో నన్ను అడుగుతూనే ఉన్నారు, లైక్ మీకు ఎవరు షూట్ చేస్తారు అని. నేను చెప్పాను, నాకు టమాటా టీం నుంచి మాకు స్పెషల్గా డిఓపీస్ వస్తారు, డిఓపీస్ షూట్ చేస్తారు. అంటే మీరు అనుకుంటూ ఉండొచ్చు, వీళ్ళే షూట్ చేసుకొని మనల్ని అలా మాయ చేస్తున్నారా ఏంటి అని చెప్పేసి. సో అలాగే ఉండండి, నా ఫోన్లో నేను మీకు చూపిస్తాను మా డిఓపి గారిని. హాయ్ అంటే ఇప్పుడు నేను ఈ కెమెరా తీసుకొని మళ్ళీ నీ వైపు తిప్పేస్తే అందుకని చెప్పి చూసారు కదా, మా తమ్ముడు నరేష్ వస్తారనమాట. ఇలా మాకు చాలా డిఓపీస్ ఉంటారు, వాళ్ళు వచ్చినప్పుడే మేము షూట్ చేస్తామండి. అంటే కొంతమంది ఎవరు చేస్తారని అడుగుతూ ఉంటారు కాబట్టి ఒక క్లారిటీ ఇస్తున్నాను. ఎస్, ఇప్పుడైతే నేను బాబునైతే పడుకోబెట్టేశాను, నేను రెడీ అవ్వాలి. చూడండి, న్యూ మామ్ అయిపోయాక నాకే టైం ఉండట్లేదు. నా అవతారం చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా, ఏదో కొద్దో గొప్ప టైం ఇస్తారు, ఇంకా దాంట్లోనే నేను అన్నీ సెట్ చేసేసుకోవాలి. అప్పుడే నేను బట్టలు మడతేసుకోవాలి, అప్పుడే నేను అన్నీ సర్దేసుకోవాలి, వాళ్ళ బట్టలు సర్దాలి, హరినివి సర్దాలి, వామ్మో. సో ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి ఒక ఇంపార్టెంట్ టిప్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాజ్ ఆఫ్ నౌ బీయింగ్ ఏ న్యూ మామ్ అనేది చాలా హెక్టిక్, చాలా అంటే చాలా హెక్టిక్. సో అండ్ టఫ్ అయిపోతుంది. సో మన కోసం మనకి టైమే ఉండదు, ఉన్నా కూడా సరిపోదు. సో ఎస్పెషల్లీ మనకి చాలా లెస్ టైం ఉంటుందన్నమాట టు టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ సెల్ఫ్. సో నాకైతే చెప్తున్నాను కదా, చాలా హార్డ్లీ టైం దొరుకుతుంది. లైక్ 6 steps
స్కిన్ రొటీన్కి. కానీ నేను ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్ మాత్రం ఈ రెండు నేను ఎప్పుడు కూడా మిస్ చేయను. ఎస్పెషల్లీ ఈ మాన్సూన్ సీజన్ అనేది లైక్ మనకి మాన్సూన్ సీజన్లో ఇంకా కొంచెం ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఎందుకంటే లైక్ మన స్కిన్ అనేది మోర్ ప్రోన్ టు ఫంగల్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది ఈ సీజన్లో. అండ్ అలాగే యాక్ని, ఎంజిమా, ర్యాషెస్, హ్యూమిడిటీ వల్ల మనకి డిఫరెంట్ ఎఫెక్ట్స్ అవుతూ ఉంటుందన్నమాట. డిపెండ్స్ ఆన్ ది స్కిన్ టైప్స్. సో అందుకని చెప్పి నేను చాలా కేర్ తీసుకుంటాను, ఎస్పెషల్లీ ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్లో. సో నా వీడియో ఫాలో అవుతున్నట్టయితే నేను ఇవి ఎప్పటి నుంచో యూస్ చేస్తానన్నది మీ అందరికీ తెలుసు. సో ఇప్పుడు మనకి దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే న్యూట్రింగ్ అవర్ స్కిన్ డ్యూరింగ్ దిస్ మాన్సూన్ సీజన్ అనమాట. ఏంటంటే జస్ట్ సింపుల్ క్లెన్జింగ్ రిచువల్ తోటి. సో రెగ్యులర్గా మనము ఈ రిచువల్ని అలవాటు చేసుకుంటే మాన్సూన్ సీజన్లో చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. దీనివల్ల స్వెట్ అనేది క్లియర్ అవుతుంది, ఎక్సెస్ ఆయిల్ని రిమూవ్ చేస్తుంది, హ్యూమిడిటీ వల్ల వచ్చిన ఇంప్యూరిటీస్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేసి ఫ్రెష్గా ఉంచుతుంది స్కిన్ని. సో ఐ వుడ్ సజెస్ట్ ఆప్షన్ ఫర్ జెంటల్ క్లెన్జర్ అని అంటే ఎసెన్షియల్ ఆయిల్స్ అండ్ అలాగే మాయిశ్చర్ని అలాగే ఉంచేలాగా అయితే ఏదైనా కూడా స్కిన్ని హైడ్రేట్ అండ్ రిఫ్రెష్గా ఉంచితే చాలు. సో అందుకే మీ అందరికీ తెలుసు కదా, నేను ఎప్పటి నుంచో నేను ఇవి రికమెండ్ చేస్తూ ఉంటాను. సో డెర్మావైవ్ హైడ్రా క్లెన్జర్ ఇదైతే మనకి వర్సిటైల్ సొల్యూషన్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అండ్ కన్సర్న్స్. ఇది మనకి సోప్ ఫ్రీ, పీహెచ్డ్ బ్యాలెన్స్ క్లెన్జర్ అండ్ అలాగే ఇందులో పవర్ ఆఫ్ న్యాచురల్ కొలాడియల్ ఓట్ మీల్ కూడా ఉంది టు లిఫ్ట్ ఇంప్యూరిటీస్ అనమాట. అలాగే ప్రిజర్వింగ్ ఎసెన్షియల్ ఆయిల్స్ అండ్ మాయిశ్చర్ జెంటలీ అనమాట. సో ఈ క్లెన్జర్ మనకి ఎన్రిచ్డ్ విత్ సోడియం, పీసీఏ అండ్ అలాగే ఎమోలెంట్స్. సో ఇవన్నీ కూడా మనకి డీప్ హైడ్రేషన్ ఇస్తుంది స్కిన్కి, అలాగే స్కిన్ని సప్పుల్ అండ్ సాఫ్ట్గా ఉంచుతుంది. ఈవెన్ సెన్సిటివ్ స్కిన్ అయినా, ఈవెన్ డ్రై స్కిన్ అయినా, ఎలాంటి స్కిన్ టైప్ అయినా కూడా ఇది బెస్ట్ సొల్యూషన్ అన్నమాట. సో ఈ వెల్ రౌండెడ్ ఫార్ములా ఇట్స్ లైక్ కీ టు కంఫర్టబుల్. మెయిన్గా లైక్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఫర్ హెల్దీ స్కిన్ కేర్ రొటీన్కి. సో ఇప్పుడు మీరు హార్ష్ స్ట్రిప్పింగ్కి గుడ్ బై చెప్పేసి సే హలో టు హ్యాపీ హైడ్రేటెడ్ స్కిన్ విత్ దిస్ జెంటల్ డెర్మావైవ్ హైడ్రా క్లెన్సర్. సో ఇది యూస్ చేశాక రిజల్ట్ అన్నది మీరే చూస్ చేస్తారు. ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసుకొని వచ్చేస్తాను, దీన్ని పక్కకు పెట్టేసి. సో ఫేస్ వాష్ చేసుకుందామని వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఆల్రెడీ నేను యూస్ చేసేవి ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవి ఉండగా కూడా నేను కొత్తవి తెప్పించుకున్నాను. సో అయిపోయింది ఇది. దిస్ ఈస్ న్యూ వన్ సేమ్. ఫేస్ వాష్ అయితే అయిపోయింది. సో ఆఫ్టర్ ఫేస్ వాష్ మాయిశ్చరైజింగ్ లోషన్ అనేది నేను అప్లై చేసేసుకుంటాను. మీ అందరికీ తెలుసు లైక్ నేను నా ఫేవరెట్ న్యూట్రిడమ్ మాయిశ్చరైజింగ్ లోషన్ అనమాట. ఇందులో మనకి స్పెషల్లీ వైటమిన్ ఈ ఉంటుంది లైక్ ఫాస్ఫేట్తో పాటు. వీటితో పాటు మన స్కిన్ని మంచిగా డీప్ మాయిశ్చరైజింగ్ చేసి ఏజింగ్ సైన్స్ని రెడ్యూస్ చేస్తుంది, అలాగే రెడ్యూసెస్ ద అపీరియన్స్ ఆఫ్ రెడ్నెస్ అండ్ యాక్నీ స్పాట్స్ని రెడ్యూస్ చేస్తుంది. సో ఇది అంతా కూడా లైక్ మన స్కిన్ని అంతా కూడా హైడ్రేట్గా ఉంచుతూనే త్రూ అవుట్ డే చాలా సేఫ్గా ఉంచుతుంది అన్నమాట. అండ్ ఇది మనకి బ్యారియర్ రిపేర్కి అండ్ అలాగే అడ్మెంట్ స్ట్రెచ్ మార్క్స్కి కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో అందుకే దీన్ని రెగ్యులర్గా నేను యూస్ చేస్తూ ఉంటున్నాను. ఎస్, వెరీ రిఫ్రెషింగ్. సో ఇవైతే నా పర్సనల్ రికమెండేషన్ అండి ఫర్ హ్యాపీ అండ్ గ్లోయింగ్ హైడ్రేటెడ్ స్కిన్కి. ఇంకెందుకు లేట్, ఇప్పుడు మీరు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రమ్ ఐబీరియా స్కిన్ బ్రాండ్స్ వెబ్సైట్ నుంచి. అండ్ అలాగే అమెజాన్లో కూడా దొరుకుతుంది, నైకాలో దొరుకుతుంది అండ్ న్యూట్రిడమ్ వెబ్సైట్లో కూడా దొరుకుతుంది. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేస్తాను కాబట్టి జస్ట్ హ్యావ్ ఎ లుక్. అండ్ ఇప్పుడైతే నేను ఫాస్ట్గా రెడీ అయిపోయి మిమ్మల్ని కలుసుకుంటాను. చాలా లేట్ అయిపోయింది, వాడు లేచేస్తాడేమో. స్టే ట్యూన్. ఇప్పుడు అక్కడి నుంచి నేను అయితే గోల్డ్ షాప్కి వెళ్తున్నాం. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఏంటి ఇప్పుడు గీత వాళ్ళ ఇంటికి కాదు, తాత నాకు అసలు పేరు కొనిపెట్టాను. మావే అవునా, మావే ఇంకా ప్రిన్స్ మ్యాచింగ్ వేసుకున్నారు లైట్ గ్రీన్ షేడ్స్ లో. నేను అత్తయ్య మ్యాచింగ్ వేసుకున్నాం. ఈ పిల్ల మాకెవరో తెలియదండి, మా కార్లో వచ్చి కూర్చుంది. చలో లెట్స్ గో. ఏరియాకి వెళ్తున్నాం. షాప్ అంట శ్రీకాంత్ మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి యూటర్న్ తీసేసుకో. నేను దిగిపోతా, వీళ్ళు వెళ్ళిపోతారు.
గంటనా? అదే గంట అంటుంది అదే మనల్ని. గంట సేపు ఉంటామంట గోల్డ్ షాప్లో. మంచి తమ్నేల్ పెడదామని పట్టుకున్నా. అగు ప్రిన్స్ ఇంటికి వస్తుండని పెద్ద స్కెచ్. పెళ్లి కట్నం లేదు, కట్నంతో పాటు మనవాడిని ఇచ్చి పంపించు. ఎప్పుడు వచ్చావు అసలు? ఇప్పుడే మైక్ ఏంటి, కెమెరా ఏంటి? సర్ప్రైజ్. బాబు ఏంటి ఇవన్నీ? ఎవరు చేశారు ఈ డెకరేషన్? అది మీకు తెలుసా? నాకైతే అసలు చెప్తే సర్ప్రైజ్ ఎట్లయితది? ఎవ్వరు చెప్పలేదు నాకు. వినేది రా 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 అనేసానంది. ఇంకా మీరు వెళ్ళిపోవచ్చమ్మా. కట్నం తీసుకొని మీ అమ్మగారి ఇంటికా నుంచి వచ్చేటప్పుడు కట్నం తీసుకొని రా. పిల్ల మా ఇంటికాడ ఉంటుంది. ఏంటి కదా గుడ్డు ముందు ఎక్స్పీరియన్స్ చేసుకుంటుంది. రేపు పుట్టే చేయాలి కదా. జ్యోతి పుట్టే టైంకి ఎన్ని చేంజెస్? శివ నువ్వు ఎప్పుడు వచ్చావు? శివ ఎప్పుడు వచ్చావు చెప్పు. 5 minutes లో వస్తున్నా, 6 minutes లో వస్తున్నా మెసేజ్ పెట్టా. హలో వెల్కమ్ ప్రిన్స్. కట్ చేయి. ప్రిన్స్ వాళ్ళ సిస్టర్ కట్ చేస్తుంది. ఇంటి దగ్గర నుంచి వస్తావేమో అని ఎక్స్పెక్ట్ చేస్తే ఆఫీస్కి వెళ్ళాలి, కంపల్సరీ వెళ్ళాలి అని చెప్పేసి చెప్పకుండా మా ఇంట్లో ఇలాంటి డెకరేషన్ చేయొచ్చు అని కూడా మాకు తెలియదు. అదే మ్యాజిక్. వాళ్ళ అమ్మమ్మ కృష్ణుడి పాదాలాగా ప్లాన్ చేసింది గణేష్ కి. కృష్ణాష్టమికి వేసుకుంటూ వస్తాడులే. కొంచెం పెద్ద కృష్ణుడు ఓకేనా మీకు? అదే అట్లే ఒక్క తను తనండి శివని. అసలు చూడండి. ఈ హాల్లో ఇట్లా డెకరేషన్ ఫస్ట్ టైం. ఇంకా నేను ఏదో సేఫ్ సైడ్ ఈ ఫ్రాక్ వేసుకొచ్చాను కాబట్టి సరిపోయి నైట్ డ్రెస్ లో వద్దాం అనుకున్నాను. అరే ఎల్రావే అదే జ్యోతి తీసుకెళ్ళి. మొన్న నేను వెళ్ళొచ్చాను, ఆ తర్వాత నేను డిసైడ్ ఇంకా గోల్డ్ షాప్ కి వెళ్ళను అని చెప్పి. హరిని ప్లీజ్ వెళ్ళు నాన్న వాళ్ళతో గోల్డ్ షాప్ కి. నాకెవ్వరొద్దు, నాకెవ్వరు అవసరం లేదు. నా బతికేదో నేను బతుకుతా, నా బాటికి నేను ఉంటా, నాది నేను తింటా పంట. ఇగో గోల్డ్ షాప్ నుంచి ఫోన్ చేయి ఈయనకి, ఏమైనా అవసరం అయితే డబ్బులు పంపిస్తారు. హలో హలో, ఈ నెంబర్ తో ఏ ఫోన్ పనిచేయదు.
ఏంటి హరిణి అది తమ్ముడిదిలే అంటే నీ వెయిట్కి సరిపోద్ది అనుకో, నువ్వు ఉన్న వెయిట్కి. కష్టపడి మా పిన్ని షాపింగ్ చేసి ఇవన్నీ శివతో వీడియో కాల్ ఉండి షాపింగ్ చేసి తెస్తే వీళ్ళు చాలా సర్ప్రైజ్ ప్లాన్ చేశారు నాకు. అసలు చూడండి పువ్వులు ఇక్కడ కూడా పెట్టారు బాస్ బేబీ. సో ఇప్పుడు పిన్ని వాళ్ళ హోమ్ టూర్ ఒకరోజు ప్లాన్ చేస్తాను, ఎందుకంటే మేము రీసెంట్గా షూటింగ్ అయితే చేసేసాం, లైక్ చైల్డ్హుడ్ ఆల్బమ్ టూర్ అని చెప్పి. అది దీనికి ముందు వస్తుందా దీని తర్వాత వస్తుందా అన్నది తెలీదు, బట్ స్టిల్ అందులో మీరు ఈ ఇల్లుని చూడొచ్చు కొన్ని ఇయర్స్ బ్యాక్ది. బాబాయ్ ఎన్ని ఇయర్స్ ఇంటికి? 20 ఇయర్స్ బ్యాక్ వీళ్ళు ఇల్లు కట్టించారు. దీనికి ఆపోజిట్ కూడా ఒక నార్మల్ ల్యాండ్ అదా? ఓ మై గాడ్, సో చాలా హిస్టరీ ఉందన్నమాట. సో ఆపోజిట్ కూడా బిల్డింగ్ రీసెంట్గా కట్టించారు. ఆ ఇల్లు కట్టించి ఎన్ని రోజులు అవుతుంది? 4 ఇయర్స్ ఆ బిల్డింగ్ కట్టించి. ఈ బిల్డింగ్కి 20 ఇయర్స్. ఏ గుడ్ మార్నింగ్. ఎవరు చిన్నపిల్లలు? చిన్నపిల్లలు ఎవరు శివ? సో ఇవాళ ఏంటి ప్లాన్స్? మా పిన్ అయితే వంట అప్పుడే స్టార్ట్ చేసింది. మా గుడ్డు కూడా లేచాడు హ్యాపీ. హే గైస్, గుడ్ మార్నింగ్. సో నిన్నంతా చూసారు కదా, ఫుల్ సర్ప్రైజెస్ జరిగాయి. అండ్ దాని తర్వాత మంచి ఫుడ్ తిని ఫుల్ స్లీప్ వేస్తే ఇప్పుడు లేచామన్నమాట. సో ఆల్మోస్ట్ 8 o'clockకి లేచాను, బికాస్ ఇట్స్ అ వీకెండ్. ఇవాళ అసలు లేచే ఛాన్సే ఉండదు, ఎందుకంటే అన్నీ కూడా స్కూల్ ఉండదు, శివాకి ఆఫీస్ ఉండదు, కాబట్టి లేచాము. లేచాక వీళ్ళు కూర్చోండి. నేను జనరల్గానే చట్నీ తినను, అలాంటిది 4 రకాల చట్నీ, సాంబారు, టమాటా చట్నీ, ఈ చట్నీ, ఇది చాలదన్నట్టు మా హరిని జన్మమే రుచి చూడడానికి దొరికెరా. వాట్ ఆర్ యు ఈటింగ్? పొద్దున్న లేచి పూజ చేసింది వాళ్ళ తాతయ్యతో. అక్కడ మా ప్రిన్స్ పడుకోబెట్టారు. చట్నీస్. మీరందరూ కాసేపు చూసి గుడ్ బై అంటున్నారు, రాత్రంతా మాకు ఉంటుంది. ఏముండదు, మంచిగా ఉన్నాడు. నిన్న రాత్రి పడుకున్నాడు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే జ్యోతి. హ్యాపీ బర్త్డే టు యు. ఇంటెలిజెంట్ ఫెలో. హ్యాపీ బర్త్డే జో. హ్యాపీ బర్త్డే టు జ్యోతి. హ్యాపీ బర్త్డే. గిఫ్ట్ తీసుకురా. నేను కక్కేస్తాను. జ్యోతి అమ్మ గిఫ్ట్ తెస్తుంది. 27th బర్త్డే 27,000. I want dollars, Nani. నాన్న వాట్సాప్ లో పంపించేదా? ఏయ్ క్యాష్ జ్యోతి. అమ్మమ్మ తలస్నానం చేసి సాంబ్రాణి పెట్టింది. బాగున్నా మామయ్య టవల్తో. బాగుంది అంటే ఫీల్ వచ్చింది. పొద్దున్నే సాంబ్రాణి వేస్తుంటే వెనక టవల్ మీద అబ్బా.
ఈ సంవత్సరం పెళ్ళి అయిపో జ్యోతి గట్టిగా. ఏ ఇగో నాన్నగారు అన్ని కొట్టేసావా వెళ్ళేటప్పుడు? ఈయన గోల్డ్ షర్ట్ తీసుకొస్తా అని చెప్పాడు, వీడేమో గోల్డ్ కావాలని ఆవిడ మెడలో లాగుతా ఉన్నాడు. చూడు పిన్ని అన్ని సెట్ చేసి పెట్టి రెడీగా ఉంది. అయితే చలిమిడి అంట బిందెలో పెట్టాలని చెప్తే ఈవిడ సింబాలిక్ గా ఏం చేసింది, చిన్న బిందె తీసుకొచ్చి దాంట్లో మంచిగా ఇట్లా బిందెలో నుంచి ఆడుతున్నట్టు ఇట్లా పెట్టింది చలిమిడి. మా పిన్ని చేసిన మ్యాంగో క్రష్ది, ఒరిజినల్ మ్యాంగో క్రష్ది ఇట్లా పెట్టారు. అంటే సీజన్ అయిపోయాక మనకి మ్యాంగో తినాలనిపిస్తే ఇది కాసేపు మనం బౌల్లో వేసుకొని బయట పెట్టుకుంటే మంచిగా రసం మామిడి పండు తిన్న ఫీలింగ్ వస్తుంది. ఐస్ క్రీమ్లో తినొచ్చు, లస్సీ చేసుకోవచ్చు అట్లా. అలా మా పిన్ని డబ్బా నిండా చేసి పెట్టుకుంటే నాకు నచ్చిందని చెప్తే జస్ట్ యూనో ఈ డబ్బాలో మంచిగా ఫ్రోజన్ చేసి పెట్టింది. నేను అడిగానని చెప్పి ఇచ్చింది. నేను అలా చేసుకుంటానంటే వద్దొద్దు నీకు నచ్చింది తీసుకెళ్ళని కొంచెం పెట్టింది. ఈ పిల్ల తింటా అంది, నేనే తినాలి. ఇవి సరిపోదు అన్నట్టు ఇక్కడ చూడు సర్దింది. ఇంకా ఇక్కడ తిన్నాక కూడా సర్దింది. పరవన్నం సేమియా పులిహోర. మన యాపిల్కి 3rd month అని చెప్పి 3 dresses తెచ్చారు, నాకు ఒకటే డ్రెస్ తెచ్చారు. చల్లగా ఉండి ఇంకొక గణపతి కుమారస్వామి అనగండి, ఛాన్స్ అయిపోయింది. అన్ని కట్టుకొని గ్రూప్ అయితే తొందరగా పిలవండి. సరే. హ్యాపీ బర్త్డే జ్యోతి. మా పిన్ని వాళ్ళ ఇంట్లో 3వ నెల నిద్ర ఇలా జరిగిందనమాట. సో అనుకోకుండా మాకే చాలా సర్ప్రైజెస్ జరిగాయి. అత్తయ్య వాళ్ళు నన్ను తీసుకురావడం, ఇక్కడ ఈ సర్ప్రైజ్, దాని తర్వాత మా జ్యోతి బర్త్డే, మళ్ళీ అక్కడ ఒక సర్ప్రైజ్. సో ఆల్ టుగెదర్ సర్ప్రైజెస్ వీడియో అయిపోయింది ఇది. అండ్ ఈసారి వీళ్ళు ఏమంటున్నారంటే నేను వచ్చి ఉన్నట్టే లేదు, సో నెక్స్ట్ టైం నువ్వు మళ్ళీ పక్కాగా ప్లాన్గా రావాలనేసి అంటున్నారు. అప్పుడు వచ్చినప్పుడు మా పిన్ని వాళ్ళ హోమ్ టూర్ కావాలా వద్దా అన్నది కింద కమెంట్లో చెప్పండి. ఎలా ఉంది మా ప్రిన్స్ పిన్ని ఓ సర్ప్రైజ్. ఓకే, ఇప్పుడు గీత పిన్ని నాకు పిన్ని, ప్రిన్స్ పిన్ని ఈవిడ కదా, అందుకే పిన్ని అని ఒకటే పైన పెట్టాం. పిన్ని స్క్వేర్ సర్ప్రైజ్ అనమాట. సో ఈ సర్ప్రైజ్ వ్లాగ్ మీ అందరు కూడా నచ్చిందని అనుకుంటున్నాము. సో మా వ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్ గా బెల్ మర్చిపోవద్దు. ఇంకా కొన్ని లైక్ 1 year తర్వాత మా ప్రిన్స్ చెప్తాడేమో బెల్ మర్చిపోవద్దు అని. ఏమండి వచ్చేవా ఇంటి దాకా వచ్చి రాఫీ? ఏడుస్తుంది అప్పుడే వచ్చినట్లేదు, ఉన్నట్టు లేదని చెప్పి. నువ్వు అనే టైంకి ఏం చేస్తావు? అల్లుళ్ళు అందరూ అంతే, కూతురు అంతే తీసుకెళ్ళి శివాని పెంచావు, ఇంకా ఎంతమంది పెంచుతావే? Once again, happy birthday. Thank you. Bye, Pinny. Bye, Chippy. Bye, bye, bye. ఏం కావాలి? టమాటా వేసుకున్నావు కదా టీ-షర్ట్ టమాటో కలర్ది. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. మా ఆయన వంట చేస్తున్నారని చెప్పి కరెంటు కూడా పోయింది. అంటే జనరల్గా కూడా చేస్తారు.
ఎన్ని రోజుల తర్వాత కిచెన్లోకి వచ్చి టమాటో కట్ చేస్తున్నా. అసలు అత్తయ్య రానివ్వట్లేదు. మొన్న కూడా పని ఆవిడ లేకపోతే పాపం అత్తయ్య చేసుకున్నారు వర్క్ అంతా. నువ్వేం చేసావు?